నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఒక స్పెషల్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది మహారాష్ట్రలో చాలా ఫేమస్, చాలా ఇష్టంగా తినే రెసిపీ, గోకరకాయతో టేచా రెసిపీ. దీన్ని తెలుగులో దంచడం లేదా క్రష్ చేయడం అని అర్థం. సింపుల్ గా చెప్పాలంటే గోకరకాయ పచ్చికారం అని కూడా అనొచ్చు. ఇలా మీరు కూడా ఓసారి అన్నంలోకైనా లేదా చపాతీలోకైనా గోకరకాయతో ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేశారంటే మీరు కూడా భలే ఇష్టపడతారు. మరి ఆలస్యం చేయకుండా గోకరకాయతో ఎంతో రుచికరమైన ఈ టేచా రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా గోకరకాయ వచ్చేసి 1/2 kg వరకు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కోసి తీసుకోండి. అలాగే మనం తీసుకున్న ఈ 1/2 kg గోకరకాయల్లోకి ఒక 10 పచ్చిమిరపకాయలని తీసుకోండి. కారం మరీ ఎక్కువ ఉంటే 1-2 తగ్గించైనా తీసుకోవచ్చు. అలాగే ఒక వెల్లుల్లి గడ్డను తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్నది కొంచెం చిన్నగా ఉంది కాబట్టి కంప్లీట్ గా ఫుల్ గా వాడుతున్నాను. అదే మీరు తీసుకునేది పెద్దగా ఉంటే ఒక 10-12 ఒలిచైనా తీసుకోవచ్చు. సో మిరపకాయల్ని కట్ చేసి వెల్లుల్లిపాయల్ని ఒలిచి రెడీగా పక్కన ఉంచేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకుని వేపి తీసుకుందాం. ఒక 2-3 నిమిషాలు అయ్యేసరికి పల్లీలు అనేవి ఇలా 50% వేగుతాయి. ఇదే టైంలో ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనెను తీసుకొని ఫ్రై చేయండి. ఇలా పల్లీలు ఫ్రై చేస్తున్నప్పుడే ఇందులోకి కట్ చేసి పెట్టిన మిరపకాయలని కూడా తీసుకొని ఫ్రై చేయండి. మిరపకాయలు ఆల్మోస్ట్ ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేశాక ఇందులోకి ఒలిచిపెట్టిన వెల్లుల్లిపాయల్ని అలాగే కొద్దిగా కరివేపాకును తీసుకొని ఫ్రై చేయండి. 1-2 నిమిషాలు ఫ్రై చేసామంటే ఇవి కూడా చక్కగా వేగిపోతాయి. ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచేయండి. మళ్ళీ ఇదే ప్యాన్ లోకి ఇంకాస్త ఆయిల్ని తీసుకొని గోకరకాయని తీసుకొని ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని తీసుకొని కలుపుతూ అయినా ఫ్రై చేయొచ్చు, లేదా మూత పెట్టైనా ఉడికించవచ్చు. మూత పెట్టి ఉడికిస్తున్నట్లయితే ఇవి ఉడికేటప్పుడు మాడిపోకుండా ఉండడానికి ఒక 2 టేబుల్ స్పూన్ల నీళ్లను ఇలా అంచుల చుట్టూ తీసుకొని మూత పెట్టి తక్కువ మంట పైన ఉడికించండి. ఈ నీళ్లు అయిపోయేసరికి గోకరకాయ చక్కగా ఉడికిపోయి మెత్తగా అవుతుంది. అలాగే ఇలా ఉడికిస్తున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఈవెన్ గా ఉడికించండి. ఒక 4-5 నిమిషాలు అయ్యేసరికి ఇందులో ఉన్న నీళ్ళనివి ఎగిరిపోతాయి. అలాగే గోకరకాయ కూడా ఇలా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లారేంత వరకు పక్కన ఉంచండి. మనం ఫ్రై చేసినవన్నీ పూర్తిగా చల్లారిపోయాక మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. గోకరకాయ తీసుకున్నాక ముందుగా ఫ్రై చేసిన పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని ఒకేసారి కాకుండా పల్స్ మోడ్లో తిప్పుతూ కొంచెం బరగ్గా గ్రైండ్ చేయండి. నిజానికి ఇలా గ్రైండ్ చేసే ప్రాసెస్ అనేది మిక్సీలో కాకుండా రోట్లో దంచి తీసుకోవాలి. మీ దగ్గర రోల్ అవైలబుల్లో ఉంటే రోట్లో దంచి తీసుకోండి. లేని వారు ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పల్స్ మోడ్లో తిప్పుతూ మరీ పచ్చడిలా కాకుండా కొంచెం క్రష్ అయ్యేలా ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి. సో ఇలా గ్రైండ్ చేసిన దీన్ని మనం ఇలాగే తినేయొచ్చు. ఇంకొంచెం టేస్ట్గా రావడానికి ఆ లాస్ట్ స్టెప్ని కూడా చూద్దాం రండి. మళ్ళీ ఇదే ప్యాన్ లోకి ఒక 2 టీ స్పూన్ల నూనెని తీసుకొని నూనె కొంచెం వేడవగానే 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్రను తీసుకొని ఫ్రై చేయండి. ఇవి కాస్త చిటపటమనగానే కొంచెం తరిగిన కొత్తిమీరాకును తీసుకొని ఈ పోపులోని ఒకసారి కలిపి మనం గ్రైండ్ చేసి పెట్టిన గోకరకాయ మిక్స్ని తీసుకోండి. తక్కువ మంట పైన 1-2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసామంటే గోకరకాయ పచ్చికారం రెడీ అయిపోయినట్లే. ఈ కర్రీ చాలా సింపుల్ గా చేసుకోవడమే కాదు, రుచి మాత్రం అల్టిమేట్ గా ఉంటుందండి. మనం వేడి అన్నంలో వేసుకుని తిన్నా, చపాతీ కాంబినేషన్ లోకి తీసుకున్నా చాలా రుచిగా తినేయచ్చు. మీరు కూడా గోకరకాయతో ఎప్పుడు ఒకే విధంగా కాకుండా డిఫరెంట్ గా, అది కూడా మంచి టేస్ట్ గా చేయాలనుకుంటే తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. డెఫినెట్ గా ఇష్టపడతారు. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. Thank you for watching.